టుడే స్పెషల్ వచ్చి మమ్స్ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఫ్రస్ట్రేషన్ అనే దానికన్నా పెయిన్ అని అనొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనకు మండే నుంచి సాటర్డే వరకు జాబ్స్ చేసేవాళ్ళు కానీ, అండ్ వర్క్స్ కి వెళ్లే వాళ్ళు, స్కూల్ కి వెళ్లే వాళ్ళు, మమ్మీ కట్టిన క్యారేజ్ తీసుకొని 8:30 నుంచి 9:30 లోపే వెళ్ళిపోతారు. మనం ఏంటంటే సండే వచ్చిందంటే సండే వచ్చింది, ఈ రోజు రెస్ట్ తీసుకోవచ్చు, ఏదైనా ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళొచ్చు అని ఆలోచిస్తాం. కానీ మమ్మీస్కి ఎలా ఉంటదంటే, వామ్మో సండేనా, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతారంటే, ఎవ్రీడే వాళ్ళు ఏం చేసినా మనం బాక్స్ తీసుకొని వెళ్ళిపోవడం టైం చేసేస్తున్నారు కాబట్టి. సండే అనుకో హస్బెండ్స్ అయితే మంచిగా ఏమన్నా చెయ్యి ఈరోజు తిందామంటారు, పిల్లలైతే మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి చేసి పెట్టవా అని అడుగుతారు. అంత లేట్ అయినా కూడా సరే నచ్చింది చేసి పెడతారు అనమాట. టుడే మా ఇంట్లో వచ్చి మా డాడీ ఏమో ఫిష్ తీసుకొచ్చి ఫిష్ కర్రీ చేయమని చెప్పారు. సో అందుకని ఫిష్ కర్రీ చేసింది. అండ్ మా అన్నయ్య ఏమో చికెన్ చేయమన్నాడు, చికెన్ అన్నమాట. అండ్ నాకేమో ఫిష్ ఫ్రై ఇష్టం, అందుకని నా కోసం ఫిష్ ఫ్రై చేసింది. నేను అడగలేదు, అయినా చేసి పెట్టింది. సో ఇంతవరకు తినలేదు, 11 అవుతుంది అనమాట టైము. అంటూ ఉంటారు ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అనేసి, అది మూవీస్ లోనే జరుగుతుంది కానీ రియల్ గా జరగదు. రియల్ గా అసలు అవ్వదు అనమాట. ఎవ్రీ డే ఇస్ వర్కింగ్ డే అనమాట. సో అన్ని చేసింది, మాకు పెట్టింది కానీ తను తినలేదు. సరే తినిపిద్దామని అన్ని వేసుకొని వెళ్తున్నాను. చూడండి, ఇవి ఈ రోజు మా సండే స్పెషల్ అనమాట. మీలో ఎంతమంది మీ మమ్మీస్ కి ఇలా తినిపించుంటారో కామెంట్ చేయండి. అండ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.